హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి బాబాని. ఈరోజు నేను శ్రీపాద వల్లభ చరిత్రలోని 35వ అధ్యాయం చదువుతానండి. మీరు దాన్ని శ్రవణం చేయండి. ఇది ఉగ్రతారాదేవి వివరణ. దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు రక్షించుట. మేము సర్వేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకొని మా ప్రయాణము కొనసాగించితిమి. శ్రీవల్లభుల నామస్మరణే ఇహలోక పరలోక సాధనమని తలచితిమి. మేము కొంత దూరం ప్రయాణం చేయనప్పటికీ మాకు ఒక ఆశ్రమ ప్రాంతము గోచరించను. ఆ ఆశ్రమనందు సిద్ధుడను మహర్షి ఒకడు ఉండెను. అతడు పూర్తి వైరాగ్యవంతుడు, కోపీనధారియే ఉండెను. ఆశ్రమం వాకిట నిలుచుని ఉండి ఇద్దరు శిష్యులు శంకరభట్టు, ధర్మగుప్తుడను వారు మీరేనా అని ప్రశ్నించిరి. మేము అవునని సమాధానం ఇచ్చేతిమి. మమ్మల్ని అతడు లోనికి తీసుకొని పోయి లోపల తారాదేవి విగ్రహం ఉండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడిని అర్థమైంది. మధ్యాహ్న సమయం ఆయను పూజానంతరం భజన కావించబడెను. ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనం ఇయ్యబడెను. ఆ సిద్ధుడు, నాయనలారా, మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు నాకు తెలియజేసిరి. మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇవ్వబడినది. నేను తారాదేవి ఉపాసకుడును. సర్వదా మోక్షను ప్రసాదించున్నది, తరింపజేయనిది అగుటి వలన ఈ మహాతల్లిని తార అని వ్యవహరించెదరు. అనాయాసముగా వాక్సిద్ధిని ప్రసాదించుట వలన భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించున్నది కావున ఈమెను నీల్వ సరస్వతి అని వ్యవహరించెదరు. ముగ్గురు హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము, మరి ఒకరు మహర్షి, మరి ఒకడు రాక్షసుడు. హయగ్రీవుడని వ్యవహరించబడేవాడు హయగ్రీవుడని రాక్షసుని వధించు నిమిత్తము ఈమెను నీల విగ్రహ రూపిణి అయినది. ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు. భరతవర్షమందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసినవాడు వశిష్ఠ మహర్షి. ఈమెను తారాదేవి అని కూడా పిలిచెదరు. నేను తారా ఉపాసన చేయుచున్నను. ఏనాడు నాకు తారాదేవి దర్శనము కాలేదు. నేను మిథిల దేశమునందు మహిషి అనే గ్రామమునందు ఉగ్రతారా సిద్ధిపీఠమును దర్శించి తిని. అచ్చట తార ఏకజట, నీల సరస్వతి అని త్రిమూర్తులు ఏకస్థానంలో కలరు. మధ్యస్థానములో పెద్ద విగ్రహం ఉండును. రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు. అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసన సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పెదరు. నేను ఉగ్ర తారా మాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దులు మూటగట్టు బాలికా రూపమును గాంచితిని. ఆమె అందెల రవడి చాలా వినసొంపుగా ఉండెను. ఆ బాలిక నడిచినప్పుడు ఆమె అందెల రవడి నా హృదయం నందు ప్రతిధ్వనించుండెను. ఆ బాలిక, నాయన, నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు. బహుశా నా గురించి నీవు లోకమంతయు గాలించున్నట్లు తోచున్నది. ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించినది. నేను బెత్తరపోయితిని. ఏమి అయినా ఉగ్రతారాదేవి లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకముగా పలుకుచున్నదా? తారా భగవతి శివునిపై ప్రత్యాలీడ ముద్రలో ఆసీనమై ఉంటుంది. నీలవర్ణములో త్రినేత్రములతో, చేతిలో కత్తెర, కపాలము, కమండలము, ఖడ్గములు ధరించి ఉంటుంది. వ్యాఘ్ర చర్మం ధరిస్తుంది. ముండమాలను ధరిస్తుంది. భోగమోక్ష ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది. నేను చూచి రూపము 12-13 సంవత్సరాలు మించని వయసు గల ముగ్ధ మోహనమైన బాలికా రూపము. నేను బెత్తరపోయితిని. సమాధానం చెప్పలేకపోయితిని. ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకొన్నది. ఆమె శరీరం అందలి సర్వకణములను తేజోభరితముగా చూచును. శరీర వర్ణము బాలుని రూపమును పొందినది. ఆ శరీరం యొక్క రంగు బంగారు రంగు. ఆ బాలుని నేత్రములు యోగ నేత్రములు వలె ప్రకాశవంతముగాను కరుణ, జాలి వంటి దివ్య గుణములు కలవిగాను ఉండెను. ఆ బాలునికి 2 కాళ్లకు 2 అందెలు కలవు. అయ్యా, నా కాలి అందెలు బిగుతిగా ఉన్నవి, విప్పగలవా అని నన్ను అడిగాను. నేను అట్లే అంటిని. ఆ 2 అందెలను నీ వద్ద ఉంచుకొనుము. ఈ అందెలకు జీవశక్తి కలదు. నీవు ఎచ్చటికి వెళ్ళవలనో, ఏమి తినవలనో, ఎవరితో మాట్లాడవలనో అవన్నీ అవియే నిర్ణయించును. ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమయ్యను. నేను కాళీఘట్టమునకు పోయితిని. కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయితిని. పూరి మహాక్షేత్రం దర్శించి తిని. ఇంకను దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయితిని. అదృష్టవశమున పాదగయ క్షేత్రమైన శ్రీ పీఠికాపురమును వచ్చి తిని. కుక్కుటేశ్వరుని దర్శించి తిని. నేను స్వయంభూదత్తును దర్శించి తిని. స్వయంభూదత్తుని విగ్రహం ఉన్న చోట
ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో ఒక దేవతా సర్పం నివసించుండెను. నేను దర్శించిన తదుపరి దేవతా సర్పం దర్శనమిచ్చినది. ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండల్ని విజృంభించసాగాను. నా శరీరం స్వాధీనంలో లేదు. నేను అటు ఇటు తిరుగుచూ పిచ్చివాని వలె తారామాత నామం ఉచ్చరించుచు బిగ్గరగా అరుచుచుంటిని. యోగవశమున నేను నరసింహవరమయ్య అని పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహం సమీపంలోకి వచ్చి తిని మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికా రూపం నా మనోరథము గోచరమాయను. వెంటనే ఆ బాలికా రూపం బాలక రూపం ధరించెను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళెదుట వాస్తవముగా ఉండెను. శ్రీ వరమగారింటి ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను. ఆ జట్కా బండిని ఒకే ఒక్క మనుషుడు లాగగలడు. ఆ దివ్య బాలుడు ఆ జట్కా బండిలో తన మాతామహ గృహమునకు పోదలచెను. వర్మగారు ఆ బండిని లాగు నౌకరుని పిలిచెను. ఆ నౌకరు వచ్చి నిలిచెను. దివ్య బాలుడు నౌకరుని కూడా జట్కా బండి ఎక్కమనెను. నన్ను ఆ బండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగనేడలా నీ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకొనదను. నేను అసలే చర్మకారుడను. తోలు ఒలిచి చెప్పులు కొనుట నా కుల వృత్తి. నీ వంటి పశువుల చర్మములు మహిషి గోచరముల కంటే శ్రేష్టమైనదిగా ఉండును. నేను విధిలేని పరిస్థితిలో ఆ జట్కా బండిని లాగుటూ సమ్మతించి తిని ఆ బాలుడు తన చేతిలోని ఎడ్లను త్రోలు కర్ర వంటిది ఒకటి ధరించి ఉండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలు పడుచుంటిని. ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఇద్దరు మనుషుల బరువును 25 మనుషుల బరువైన సమానమై ఉండెను. నేను బండి లాగుటకు నానా అవసరం పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపు చేయుచు దొడ్డు కర్రతో మోదుచుండెను. నేను దుఃఖభారముతో రక్తధారలు కారుచుండగా ఆ బండి నెట్టులను ఆ బాలుని మాతామహ గృహము చేర్చితిని. ఆ బాలునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూసి ఎంతో విచిత్రుడాయను. ఆ బాలుడు మాత్రము కర్కశ వినోదం నందుండి కషాయ బాలుడుగా నుండెను. ఈ దురాత్మని యందు ప్రేమ భావన పొందిన నిన్ను కూడా శిక్షించవలసి ఉండును అని అతడు ఆ నౌకర్ని హెచ్చరించను. నేను అర్ధనగ్న శరీరంతో నుంటిని. ఆ బాలుడు ఇంటిలోనికి పోయి హస్తముల నుండిగా మిరపకాయ గుండను తీసుకుని రక్తదారులు కారుచున్న నా శరీర భాగములపై దట్టించను. నా మొల యందు మాత్రము ఆనాడు మహిష గ్రామమునందు దిగబడిన 2 అంధ్యేలుండెను. ఇంతలో ఆ దివ్య బాలుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయటకు వచ్చెను. ఆమె పుణ్యస్వరూపిణి అను నామాంతరం కలది. ఆమె దర్శనం నొందిన వెంటనే నా శరీరం నందు మంటలు చల్లారినవి. ఆమె భర్త బాపనారులను ప్రసిద్ధి పొందిన సత్య ఋషీశ్వరులు. వారు నాతో, నాయన, నీదే గ్రామము, ఎచ్చట నుండి వచ్చితివి, కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేసి వెళ్ళవచ్చును అని హిందూస్థానీ భాషలో పలికిరి. ఆ నౌకరు శ్రీపాదులు వారు చేసిన దౌక్షణ్యమును వారి అమ్మమ్మకును తాతగారికి విన్నవించితిని. అంతటా శ్రీపాదుల వారి అమ్మమ్మ, ఈ నౌకరు అబద్ధం చెప్పుచున్నాడు. ఇతని రక్తాలు కారలేదు. అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయ గుండు కానే కాదు, చంద్రపు పొడి అనిది. ఆ నౌకరు పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమాయను. అంతటా బాపనారుల వారు, శ్రీపాద, నీవు సత్యవంతులవు, ఇచ్చట రక్తధారలు ఉన్నవని అని ఎడల రక్తధారలుండును, చందపు పొడి ఉన్నదని చెప్పిన ఎడల చందనపు పొడి ఉండును, నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచ్చట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రతార రూపుడవని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించనని విని ఉంటిని. సాక్షాత్తు ఉగ్రతార అయిన నీవు నీ సంకల్పం ప్రకారం అచ్చటనున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములను సంకల్ప మాత్రమును మార్చగలవు. నీ లీలా వినోదమును ఆపి ఈ అభాగ్యులను రక్షించుము అనేది. అంతటా శ్రీపాదుల వారి తాత, నీవు లెస్సగా పలుకుచున్నావు. నా సంకల్పం కలుగుటయు అది ఫలించుటయు వెంటనే సంభవమని చెప్పితివి. ఇది యథార్థమో కాదు అని నిర్ణయించటకు శాస్త్రముల సహాయం కావాలను. ఈ అగంతకుడు సద్బ్రాహ్మణుడు, ఉగ్రతారను ఉపాసించువాడు. మంచిది. అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధముగా సన్యసించెను. అతడి తండ్రి అష్టకష్టములు పడి ఇతనిని పెద్ద చేసును. ఇతని తల్లి వీడి గర్భమునందు ఉన్నప్పుడు ఎంతయో కష్టం అనుభవించను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తం ఎంతయో పోగొట్టుకొనెను. గాయములు కలిగి రక్తము కారినప్పుడు మిరపకాయ గుండు అద్దిన ఎడల ఎంత బాధగా ఉన్నో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది. వారి ఇరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురము జన్మించిరి.
నరసింహవరమ గారి ఇంట్లో నౌకరు ఎవరో కాదు, ఈ అగంతకుని పూర్వజన్మ అందలి తండ్రియే. ఈ నౌకరిని భార్య పూర్వజన్మ నుండి వీని తల్లియే. చనిపోయిన పెద్దల పేరిట పెండ ప్రధానములు సరిగా చేయకపోవట అనర్థహేతువగును. ఈ అగంతకుడు తాను సన్యసించితిని గనుక తల్లిదండ్రుల పెండ ప్రధానములు చేయలేదు. వీని పాపకర్మలను వీని పుణ్యకర్మలను పాదగేయ క్షేత్రమైన శ్రీ పీఠికాపురము లాక్కొని వచ్చి తిని స్వల్ప బాధతో పాపకర్మలను అనుభవింపు చేయుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించి తిని మాతృగర్భమునందు 9 నెలల పర్యంతము శిశువుండును. కాశీక్షేత్రంలో 9 నెలలు కానీ 9 రోజులు కానీ 9 గడియలు కానీ ఉండిన పితృశాపములు తొలగిపోవును. శ్రీ పీఠికాపురంలో కాశీతో సమానమైన క్షేత్రము. ఈ అగంతకుడు 9 రోజులు పూర్వజన్మము నందలి తన మాతా పితృలకు సేవ చేసినడల పితృదేవతల శాపం తొలగిపోవును అని సెలవిచ్చిరి. నేను అట్లే వనరించితిని. వారి అనుగ్రహ ఆశీర్వాదమును పొందితిని. వారు ఆనాడు నాకు వసంగిన కాలి అందిలను నా పూజాగృహం వద్ద భద్రపరిచితిని. నేను ఉగ్రతార సిద్ధి పొందితిని. నా యొక్క తంత్ర శక్తితో జనులకు అధివ్యాధులను పరిహరించుంటిని. మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రములకు అగుపడి శంకర్భట్టు ధర్మగుప్తుల వారు దారి వెంట చుండ్రనియు వారికి సమృద్ధిగా భోజనం పెట్టి ఆ రోజు నీ ఆశ్రమం ఉన్నట్లు ఏర్పాటు చేసి నా ఖాళీ అంజలను వారికి బహుమతిగా ఇవ్వవలసిందని ఆదేశించిరి అని నాకు సెలవిచ్చిరి. శ్రీపాద వల్లభులకు జయము జయము. 35వ అధ్యాయ పఠనం వల్ల వాక్సిద్ధి పొందుటకు ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. 36వ అధ్యాయం చదువుతానండి. వేదాంత శర్మ వృత్తాంతము. మాతంగి ఉపాసన. నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమానముగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాలి అందేలను మహాప్రసాదముగా గైకొని ప్రయాణం సాగించుచుంటిమి. గత రాత్రి అంతయును వారి కాలి అందేల సృశ్రావ్య సంగీతము హృదయమునందు ప్రతిధ్వనించుండును. హృదయమునందలి అనాహత చక్రము ఓంకారం అప్రయత్నముగా వినబడునని మేము వినియుంటిమి. కానీ గత రాత్రి అంతయును మాకు శ్రీచరణుల కాలి అందెల సవడి హృదయంలో రాగతాళబద్ధములైన సంగీతం వలె వినిపించుండెను. అనాహతములను శక్తి ఇతర చక్రములకు ప్రసరించుండెను. ఆ ప్రసారం జరిగినప్పుడు శరీరం సమస్త నాడుల్లోనూ ఏదో నవ్య నూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచున్నది. మేము నడిచినప్పుడు మా కాలి అందెల సవ్వడి వినబడుచుండెను. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను. ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లు తోచును. దాని పక్కనే ఏదో ఒక గ్రామం ఉన్నట్లు కనబడెను. ఊరి చివరి చండాల కులను చెందిన వారే నివసించెదరు. దాని దగ్గరలోనే మా ఆశ్రమం ఉండుట ఎట్లు సంభవమాయని మాలో మేమే తర్కించుకుంటుమి. ఆశ్రమం మాకు దగ్గర పడినంతనే కాలి అందెల సవడి ఆగిపోయాను. ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవం కలగబోచున్నదని లీలా మాత్రముగా తెలిసెను. ఇంతలోనే ఆ ఆశ్రమం నందు 60 సంవత్సరాల వయసు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటికి వచ్చెను. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక యోగిని మాత బయటికి వచ్చెను. వారిద్దరూ మమ్మల్ని లోపల సాదరంగా తోడుకొని పోయిరి. ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను. నా పేరు వేదాంత శర్మ. నేను వాస్తవం ఒక పీఠికాపుర వాస్తవుడును. ప్రస్తుతం బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మతః బ్రాహ్మణుడును. ఈమె జన్మతః చర్మకార స్త్రీ. మా ఇంట మాతంగి మాత పీఠం ఉన్నది. 10 మహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించున్నాము. నా శరీరం గగుడు పొడిచినది. ఇతర బ్రాహ్మణుడు అనుచున్నాడు. ఈమె మాదిక కాంతయని అనుచున్నాడు. వీరిద్దరికి దాంపత్యం ఎట్లు ధర్మ సమ్మతమగును. మాకు పండ్లు కందమూలములు భోజనార్థం ఇవ్వబడినవి. బంగారయ్య అయ్యలారా, అరుంధతి వశిష్ఠుల వారిని తనకి పెండ్లి చేసుకోనమని కోరగా నేను నీ శరీరం ఏమి చేసినను ఆమె అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను. ఆమె అట్లే అనెను. రుందన మనముగా అడ్డు కొనకపోవటం వలన మహర్షి 7 పర్యాయములు ఆమెను దగ్ధం చేసి మరల జన్మింపజేసెను. అయినను ఆమె అడ్డు చెప్పలేదు. అందువలన ఆమె అరుంధతి అయ్యను. తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను. మేము పీఠికాపురం నందు ఉన్నప్పుడు నాకు 3 పర్యాయములు వివాహమైనది. 3 భార్యలను గతించిరి. ఇది ఏమి కర్మయో అని విలపించితిని. శ్రీపాదుల వారు హాస్యముగా, తాత, నీకు మరి ఒక మామను నేను చూచితిని. ఆమెను వివాహం చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మ ప్రసాదించదని చెప్పేవారు.
పీఠికాపురం నందున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్ల వారు అధ్యక్షులుగా నుండిరి. పరిషత్ ఆధ్వర్యంలో వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవాలని బ్రాహ్మణులు కోరిరి. ధర్మకర్మల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములు తీసుకున్న వాళ్ళని తలచబడెను. దూర ప్రాంతముల పండితులను, అగ్రహారమున ఉన్న పండితులను కూడా ఆహ్వానించవాలని నిర్ణయించరి. ఎవరెవరిని ఆహ్వానించవలనో నిర్ణయించే బాధ్యత నాకు అప్పగించబడినది. శ్రీపాదుల వారు ఉపనయనమైన తరువాత ఏ ఒక్కరోజు కూడా వేద పాఠములు వల్లివేయువారు కాదు. అసలు తాతగారి వద్ద కానీ తండ్రి గారి వద్ద కానీ కూర్చొని సంతులు చెప్పుకునేడు వారు కాదు. అయితే ఎవరైనా పరీక్షార్థము ఫలానా పన్నము చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పిడివారు. బాపనారులకు వచ్చిన వేదమంతేను శ్రీపాదుల వారికి అవగతమే. వేదమే కాకుండా వేదాంతమును నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామనకమే. అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలవవాలని నిర్ణయించితిరి. అయితే అచట బ్రాహ్మణ్యమునకు యొక్క అసలు ఉద్దేశం వేరు. గోష్ఠి తరపున విస్తృతి ఏర్పాటు చేయబడినది. ధర్మశాస్త్రం క్షుణ్ణముగా చర్చించబడును. శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దాన్ని సాకుగా చేసుకుని అప్పలరాజు శరము గారిని, బాపనారుల వారిని కులము నుండి వెలివేయవలని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ రెండు కుటుంబాలను పిటికాపు నుండి తరిమివేట వారి అంతర్యము. వారు నాకు తమ ఆంతర్యం తెలియజేసినప్పుడు నేను కూడా వారితో కలిసి తిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడిని కావాలనని విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించును. శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులం వారింటికైనా వెళ్ళేవారు. వారు చాలా స్వతంత్రంగా వ్యవహరించేవారు. అదే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి శ్రీపాదుల వారు చూడవలననియో వారితో సంభాషించవలననియో కోరిక మిక్కుటముగా ఉండేది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావాలని కోరరి. అప్పటికి వారి వయసు 14 ఏండ్లు. బ్రాహ్మణులు చెక్కపాదుకలు ధరించవలనే కానీ చర్మపాదుకలు ధరింపకూడదని ఇంట్లోని వారు నిరాకరించిరి. ఈ విషయం కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకులను సమర్పించి ధన్యత పొందవాలని తలంచిరి. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు ఇంట ప్రత్యక్షమైరి. వారి దివ్య శ్రీ చరణుల కొలతలు తీసుకొనబడినవి. బంగారమ్మ, మహాప్రభు, నా చర్మం ఒలి చెప్పులుగా కుట్టి ఇవ్వాలని ఉన్నది అని శ్రీపాదుల వారితో అన్నది. శ్రీపాదుల వారు మందహాసం చేసి అంతర్ధానమైరి. మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది. అది ఉన్నట్టుండి జబ్బు చేసి చనిపోయిన ఆవు చర్మము శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మపాదుకులను తయారు చేసిరి. ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యను. ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమయ్యను. ఆదిశంకరులు కాశీలో ముండా నమిసలతో వాదించిరి. వాదమున తనకు కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉభయ భారతీదేవి పలికెను. కామశాస్త్ర విషయములపై ఉభయ భారతీదేవి ప్రశ్నించెను. శాస్త్రమునందు ఆదిశంకరులకు జ్ఞానము శూన్యము. అందువలన 6 మాసములు వ్యాధి కోరెను. ధర్మ విరుద్ధము కాకుండా శాస్త్రజ్ఞానం పొందవలనని శంకరుల వారు భావించిరి. ఇంతలోనే మహారాజు ఒకడు చనిపోయెను. శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరమందు ప్రవేశించిరి. తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవాలననియు అత్యవసర సమయమున రాజప్రసాదం వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియజేయవాలననియు శిష్యులను ఆదేశించిరి. మహారాజ్లో నూతన మార్పును గమనించును. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలో ప్రవేశించిననియు తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలోనికి అధ్యక్ష స్థానమున ఉండి ఆయా అనుభూతులను సంబంధించిన జ్ఞానమును పొందుచుండిననియు తను తెలుసుకొనెను. ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండినంత వరకు మాత్రమే తన భర్త ప్రాణమయం చైతన్యము తన భర్త శరీరంలో ఉండని ఆమె తెలుసుకొనెను. అందువలన నగరంలో ఎక్కడైనా దహనము కావించబడకుండా సోములు ఏమైనా ఉన్న ఎడల వాటిని దగ్ధము చేయవలనని ఆదేశించెను. శంకరుల శరీరము దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజవేషమునున్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయమును తెలియజేసిరి. మంటలలో కాలిపోయిన కాలసేతుని శ్రీ లక్ష్మీ నరసింహుని కృపాకటాక్షమున శంకరుల వారు తిరిగి పొందిరి.
శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధంగా ప్రశ్నించారు. ఆత్మ అనున్నది ఒక సమయమున ఒక శరీరంలో ఉండి ఆ శరీరమును విడిచి తదుపరి మరొక శరీరంలోకి ప్రవేశించిననియు కదా అని చెప్పిరి. అయితే మేము మిమ్మలను ఒక ప్రశ్న అడుగుచున్నాము. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరంలో ఉండి 3-4 జన్మముల కర్మఫలములను రహితము చేసుకునగలదా? దానికి ఇది జటిలమైన విషయము. ఇదివరకెన్నడూ ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవని పరిషత్తు వారు అనిరి. గతంలో లేకేమి ఉన్నవన్న విషయం మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున పంచపాండవులుగా జన్మించిననియు, సచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియు ఉన్నది. సచీ పురంధరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వం ఉండకపోదు. శయ్యాసకోను మాత్రం అర్జునుడు పొందును. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయంలో చర్చించేది. భీమునికి తల్లి వలె రుచికరమైన భక్ష్య భోజ్యములను తయారు చేసి పెట్టేది. అర్జునకు శయ్యాసుఖమును ఇచ్చినది. నకులకు లక్ష్మీ స్వరూపముగా కనిపించేది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన వాడైన కారణమున జరగవలసిన సంఘటనలు తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలని కోరుకునేవాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో వానితో మెలిగడిది. దేవతా ధర్మములు వేరుగా ఉండును, మనిషి ధర్మములు వేరుగా ఉండును, జంతు ధర్మములు వేరుగా ఉండును. అన్నిటినీ కలగాపులగం చేయరాదు అని శ్రీపాదుల వారు అన్రి. అంతటా నేను పురాణ కాలంలో అనేక వింత విషయములు జరిగి ఉండవచ్చును, ప్రస్తుత కాలంలో అటువంటివి ఏమీ జరుగుటలేదు కదా అంటిని. అంతటా శ్రీపాదుల వారు తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, 3 మరణించిరి. 3 3 ఆత్మలు కలవా లేక ఒకే ఆత్మ కలదా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మం అనేమి అని ప్రశ్నించింది. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనా వివాహమాడవచ్చును, కానీ స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదని వక్కాణించను. శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నియంత కంటే గొప్పవాడివా? మండోదరి మహాపతివత. ఆమె వాలికి భారీగా ఉన్నప్పుడు ఆమె శరీరాణువులు వేరు, రావణాసురుడికి భారీగా ఉండినప్పుడు శరీరాణువులు వేరు, విభీషణుడికి భారీగా ఉన్నప్పుడు శరీరాణువులు వేరు. ఆత్మ నిరాకారమైనది కనుకను దేనితోనూ సంగము కలిగినది కాదు. కనుకను అది నిత్యయుక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రము. తమోగుణ ప్రధానమైన వాలికి భారీగా ఉన్నప్పుడు అతని బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది. రజోగుణ ప్రధానమైన రావణాసుడికి భారీగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది. విభీషణుడికి భారీగా ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానంగా తన బాధ్యత నిర్వర్తించినది కదా అని వ్యాఖ్యానించింది. నేను జవాబు చెప్పలేకపోయింది. తరువాతి ఆలోచించి ఇట్లాంటిది, శ్రీపాద, నీవు చెప్పినది అంగీకరించినడల బహుభర్తృత్వం కూడా అంగీకరించవలసి వచ్చును. అంతటా శ్రీపాదుల వారు, ఇది కలియుగము, అవాంతర జన్మ ఎన్నైనా ఆవిర్భవించవచ్చును. పశుపక్షాదులు, వృక్షములు, క్రిమికీటకాదులు సహితము మానవ జన్మ అందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యమును కలిగి ఉన్నవి. ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతము అవి నశించక మానవు. ఈ అవాంతర కులములు ఏర్పడినప్పుడు అసురు శక్తులు కారణమై ఉన్నవి. అందుచేత అసురు ధ్వంసం చేయవలసి ఉన్నది. ఒకసారి అసురు ధ్వంసం చేయబడిన తిరిగి జన్మను పొందజాలడు. అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానంలో జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును కనుక అందరూ విధిగా కుల గోత్రాలను, వర్ణాశ్రమ ధర్మాలను పాటించవలను. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన, స్త్రీ రూపమున ఒక ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారి దివ్య దాంపత్యం అనబడును. అటువంటి దివ్యాత్మలు సృష్టి ఆది నుండి కలవు. సృష్టి అంతమును కూడా ఉండును. ఇవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుధ్య స్థితిలో నుండును. నేను వేదాంత శర్మాను బ్రాహ్మణుని కానీ, నీవు వేదాంత శర్మాను బ్రాహ్మణుడు కానీ, బంగారయ్య అను చర్మకారుడు గాను ఏకకాలంలో జన్మించితివి. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగా, నీ ఇంట ఇటీవల మరణించిన గోవుగాను, బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారముగాను ఏకకాలంలో జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యము, గోమాత చైతన్యము ప్రస్తుతం బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యంలో కలిసిపోయాను. చైతన్యం ఎక్కడి నుంచి వచ్చినో అచ్చటికే మూల చైతన్యంలోనికి పోయి కలిసి తీరును.
సృష్టి రహస్యము అతి గహనము. దీన్ని ఎరుంగుటకు సప్తఋషులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము బంగారయ్యను శరీరమును దారాదం చేయబడినది కనుక ధర్మ విరుద్ధము కాకుండా నీవు ఈమెతో సంసారము నిర్వహింపుము. నువ్వు ఎంత మాత్రము ఈమె నుండి సుఖ సౌఖ్యములను పొందరాదు. ధర్మ సంస్థానం నేను ఈ నిర్ణయం చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను. బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చేదని అన్నది. నేను అట్లే అంటని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము 3-4 శరీరంలో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించును. అందరి ఏకత్వము గుర్తిరంగ జాలదు. కలే పంచ సహస్రాన్ని జాయతే వర్ణ సంకర అని చెప్పబడినది. దాని అర్థం ఇదియే. కుల సంకరం చేయబడలేదు, వర్ణ సంకరం చేయబడినది. కుల సాంకర్యం చెందినప్పుడు నీచ జన్మలోనికి పోవలసి ఉండును. వర్ణ సాంకర్యం జరిగినప్పుడు నూతన జన్మలై శక్తులతో కొత్త జాతి ఉద్భవించుండును. ఈ కొత్త దైవ మానవ జాతి పరిణామం క్రమంలో దైవత్వం నొందును. ఈ భూమి మీద దైవికమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది. ఈ బ్రాహ్మణ పరిషత్ యొక్క అసలు అంతరం నాకు అవగతమే. మా తాతగారిని మా నాన్నగారిని కుల బహిష్కృతం చేసి దుస్సంకల్పం మీ అంతరాంతరంలో దాగి ఉన్నది. అందుచేత నేను వేదాంత శర్మాను కుల బహిష్కృతం చేయుచున్నాను. ఈనాటి నుండి నువ్వు బంగారమ్మ అను పేరుతో వ్యవహరించబడేదుగాక అని ఆజ్ఞాపించిరి. పరిషత్ అంతేను నిర్ఘాంతపోయినది. అందరూ చూచుండగానే ఒక జ్యోతి స్వరూపము వచ్చి నాలో కలిసిపోయినది. అంతటా మరల శ్రీపాదుల వారు మీ కళ్ళెదుటగానే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శరములో కలిసినది. ఇతడు బ్రాహ్మణుడుగానే చండాలుడుగాను మీరే నిర్ణయించుడు. మమ్ము కులభరక్షితులను చేసి శంకరాచార్యుల వారికి మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించరి. శంకరాచార్యుడు నన్నేమి చేయను? మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద కానీ నాన్నగారి వద్ద కానీ వేదమును ఎంత మాత్రము చదవకే నేను వేద రుక్కులను వల్లివేయగలుగుచున్నాను. ఒకే పర్యాయం అనేక స్థలములందు దర్శనమిస్తున్నాను. శంకరాచార్యుల వారే ఎదురైన నాకేమి భయము? వారు నిత్యము ఆరాధించు శారదాచంద్ర మౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించదును. అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని అంగీకరించవలసి వచ్చును. వారి నిర్ణయం అప్పుడు మీకు మరింత బాధాకరముగా ఉండును. క్షత్రియ పరిషత్తునకు వైశ్య పరిషత్తునకు మీ నిర్ణయములకు తల వగ్గజాలవు. పౌరోహిత్యులను కర్మకాండలకు సంభావనలను వారు నిలుపుదల చేసి ఎడల మీరు పిల్లా పాపలతో నకనకలాడిపోవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకున్న ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారు అవుదురు. నేను చతురాశ్రమ వర్ణములను నిర్వర్తించవాలని చెప్పుచున్నాను. అష్టాదశ వర్ణముల వారిని సుఖ సంతోషంతో జీవించమని చెప్పుచున్నాను. మీరు ధర్మకర్మలను సమర్థవంతంగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యదురు. నేను ప్రశాంతంగానే ఉండును. కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితులు పాలయ్యెదరు. ప్రకృతి యందు పరిణామము జరిగినప్పుడు 2 పద్ధతులు ఉండును. ఒకటి సరిచేయ పద్ధతి, 2 సరిచేయబడు పద్ధతి. సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇవ్వబడినది. మీరు సరిచేయబడుటకు సమ్మతించినడల వినాశనము ఆహ్వానించుటే అగును. వినాశనము చేసేనను ధర్మమును స్థాపించదును అని నిష్కర్షగా మాట్లాడరు. నేను విధిలేని పరిస్థితిలో బంగారమ్మను తీసుకుని గ్రామాంతములను ప్రయాణించుచు ఒక ప్రాంతము చేరుకుంటుని. ఈ ఆశ్రమమునందు మాతంగి దేవిని ప్రతిష్ఠించుకొని జీవించుంటుని. శ్రీపాదుల వారు ఈ మార్గమున కరుగట్టుకు పోవచ్చు మా ఆశ్రమమునకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మెత్తదువు. బంగారమ్మ రుణానుబంధరీత్యా శూద్ర జన్మెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలయ్యెదరు. మీకు సంతానం కలుగును. మీ సంతానం వారు కురుగడ్డ యందుల నన్ను అర్చించి భాగ్యమును పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించిరి. అయ్యా, ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారి గల అనుబంధము విషయములను మాకు వివరించి, మీరు మా ప్రాంతము నుండి పయనించుచుందురనియు మీ వద్ద తమ కాలి అందెలు కలవనియు వారిని తీసుకుని చర్మపాదుకులో శంకరభట్టుకు ధర్మగుప్తుల వారికి ఇవ్వవలసిందనియు వారు మమ్మల్ని ఆదేశించిరి. మేము ఆరాధించుచున్నది మాతంగముని కన్యక అయిన మాతంగీదేవి. ఆ మహాతల్లిని ఆరాధించిన
ఎల్ల దాంపత్య సౌఖ్యం విశేషంగా ఉండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అని రకమైన పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయం శ్రీపాదుల వారు మా ఆశ్రమను భౌతికము దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారము పాలను వెచ్చబెట్టుచుండెను. ఈ చర్మ పాదుకులకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండి వెళ్ళిపోయినట్లు దర్శనమాయను. శ్రీపాదుల వారు మా నుండి పాలన స్వీకరించిరి. మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహా సంస్థానమునందు ఔదంబర వృక్షము కింద అనేక గజముల లోతుల్లో చేరుననియు అచట వారు చాలామంది సిద్ధ పురుషులతో సేవించబడిననియు సెలవిచ్చిరి. బంగారమును పిలిచి ఇట్లండి, అమ్మ, నీ భర్త బహు యోగ్యుడు, రాబో జన్మంలో ఇతనితో సర్వసుఖములు పొందుదువు. నీవు బంగారు బొట్టును సిద్ధపరిచి ఉంచుతుంది. నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రము తయారు చేయించితిని. అవి హిరణ్యలోకమునందు భద్రపరిచి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయంగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహమును చేసేదను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి కదా. సదా సిద్ధ మంగళ స్తోత్రము చేయుచుండును. మహాపురుషుల అనుగ్రహం తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణాద్యం వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పం నెరవేర్చుదురు. ఒక పర్యాయం వారు రాజమాతంగీదేవి రూపం దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియును దాని రహస్యమంతియును వారి కరస్థమై ఉన్నవి. మీరు సదా వారిని స్మరింపుడు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వ సిద్ధులను వారి కన్న తల్లి వలె మిమ్మల్ని కాపాడుదురు. తమ భక్తుల యందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటేనే మెండు. శ్రీపాదు వల్లకు జయము. 36వ అధ్యాయ పఠనం వల్ల అనుకూల దాంపత్యమునకి ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. 37వ అధ్యాయం చదువుతానండి. దాన్ని మీరందరూ శ్రవణం చేసి చదివినప్పుడు ఎంత ఫలితం ఉంటుందో శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందండి. ఇప్పుడు నేను చదువుతాను, మీరు శ్రవణం చేయండి. ఇప్పుడు 37వ అధ్యాయం చిన్నమస్తాదేవి వర్ణనము. మేము బంగారయ్య, బంగారమ్మ దంపతుల నుండి సెలవు గైకొని వారిచ్చిన శ్రీపాదుల వారి చర్మ పాదుకలను తీసుకొని ప్రయాణము సాగించుచుంటుమి. మేము ఒక అరణ్య ప్రాంతము గుండా పోవచ్చు ఒక మర్రి చెట్టు నీడను విశ్రాంతి తీసుకొనిచుంటుమి. ఇంతలో కొంతమంది యోగిని గణములు అక్కడకు వచ్చిరి. వారు మమ్మలను చూచి, ఇది గండ్ర కత్తెర కాలము, మీరు ఈ ప్రాంతము రాదగిన వారు కారు. ఇచ్చట మేము చిన్నమస్తాదేవిని అర్చించదము. ఈమె చాలా గోపనీయమైనది. మగవారికి ప్రవేశము నిషిద్ధము. అంతేకాక ఇది దేవభూమి. ఇచ్చటకు వచ్చిన వారెవరునూ ప్రాణములతో బయటపడి పోరు అని చెప్పిరి. మా ప్రాణములు పైనే పోయినవి. ఇంతలో మహా తేజో విరాజితురాలైన యోగిని మాత ఒక ఆమె వచ్చినది. ఆమె కన్నులు చింత నిప్పుల వలె నుండెను. ఆమెతో పాటు వచ్చిన యోగిని గణములు ఒక బుట్టలో చిన్నమస్తాదేవిని పెట్టుకుని వచ్చిరి. అంతటా ఆ యోగిని మాత ఇట్లనది, వచ్చిన వారు ఎట్లయినను వచ్చిరి, వీరికి ధరించుటకు కోకలు, రవికలు ఇండు అని ఆ యోగిని గణములతో అన్నది. వారు మాకు కోకలు, రవికలు ఇచ్చిరి. మేము ధరించిన వస్త్రములను అచట ప్రజ్వలన చేసిన అగ్నిగుండమునందు వేసిరి. మేము కోకలను, రవికలను ధరించిన తదుపరి మా శరీరంలో మార్పు సంభవించినవి. మాకున్న పురుష చిహ్నములు మాయమైపోయినవి. ఎత్తైన పాలిండ్లు ఏర్పడినవి. శరీరమునందు మర్మావయములు కూడా మార్పు చెందినవి. స్త్రీ శరీరములుగా ఏర్పడినవి. మా స్వభావములు కూడా స్త్రీ స్వభావముగా మారిపోయినది. మా కంఠధ్వని కూడా స్త్రీల కంఠధ్వని వలె మారిపోయినది. మాకు ఆ యోగిని గణములచే కొత్త పేర్లు ఇవ్వబడినవి. నన్ను శంకరమ్మ అని, ధర్మగుప్తుల వారిని ధర్మమ్మ అని పిలవసాగిరి. మాకు భోజనం చేయుటకు మాంస పదార్థములు ఇవ్వబడినవి. త్రాగుటకు మద్యము ఇవ్వబడిను. చిన్నమస్తాదేవి ఉపాసన. పగటిపూట మనుషుని వలెను, రాత్రి వేళ పెద్ద పులి వలెను సంచరించడి. మరల పులి గురించి వినియుంటిని గాని ఈ రకమైన దేవతా పూజలు ఉండునని గాని యోగిని గణములు కేవలము సంకల్ప మాత్రమున పురుషులను స్త్రీలుగా మార్చివేయగలరనియు కానీ మేము కలలో కూడా ఊహించినది. కాగడాలు వెలిగించబడినవి. భయభ్రాంతులను కలిగించినట్లు నృత్యములు చేయబడుచుండెను. అంతటా యోగిని మాటలు ఇటు పలికినది, కబంధనమనున్నది పరివర్తనశీలమైన జగత్తునకు అధిపతి. ఆ శక్తిని మేము చిన్నమస్తాదేవి అని అందరూ. ఈ జగత్తునందు వృద్ధి క్షయములు సదా సాగుచునే ఉండును. క్షీణత్వము ఉన్న ఎడల వికాసము యొక్క స్థాయి అధికమగును. అప్పుడే భువనేశ్వరి దేవి అన్నది ప్రకటించబడుచుండును.
దీనికి విరుద్ధంగా క్షీణత్వం అధికమైన ఎడల వృద్ధి స్థాయి తగ్గినప్పుడు చిన్నమస్తాదేవుని ప్రాధాన్యమును వహించును. ఆ మాత యొక్క స్వరూపము అత్యంత రహస్యమైనది. ఒకానొక సమయంలో పార్వతీదేవి తన సకురాండ్రతో మందాకిని నదికి స్నానార్థమై వెళ్ళినది. స్నానానంతరము ఆకలి చేత పీడించబడినది. అందుచేత ఆమె కృష్ణవర్ణ అయినది. ఆ సమయం ఆమె చెలికత్తెలు భోజనమును అడిగిరి. ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పినది. కొంత సమయం అయిన తరువాత తిరిగి వారి భోజనార్థమై అడిగిరి. ఆమె మరికొంత సమయం ఆగమనినది. ఈ రకంగా కొన్నిసార్లు జరిగినది. అంతటా ఆ మహాదేవి తన ఖడ్గంతో శిరస్సును ఖండించుకున్నది. దాని నుండి 3 రక్తధారలు ఎగిసిపడినవి. ఆ 2 రక్తధారలు ఆమె శుక్రాండ్రు పానము చేయగా ఒక ధారను దేవే స్వయముగా పానము చేసినది. అర్ధరాత్రి సమయమునందు చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితమునిచ్చును. శత్రు విజయమునకు, శత్రు సమూహములను స్తంభింపు చేయుటకు, రాజ్యప్రాప్తికి, దుర్లభమైన మోక్ష ప్రాప్తికి ఈమెను ఉపాసించవలను. దిశలే ఈ మహాతల్లికి వస్త్రములు. ఆమె నాభిలో యోని చక్రం ఉన్నది. కృష్ణ తమస్సు, రక్త రజస్సు గుణములు కలిగిన శకురాండ్రు ఆమెతో సదా ఉందురు. ఈమె తన శిరస్సును ఖండించింది కూడా సజీవంగానే ఉండుట యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక. అగ్నిస్థానము అయిన మణిపూరకములో చిన్నమస్తాను ధ్యానిస్తారు. హిరణ్య కశిపునకు ఈమె ఉపాస్య దేవత. మాకు ఇది అంతయును భయముగాను వింతగాను ఉండెను. ఇంతలో అర్ధరాత్రి సమయమాయను. చిత్ర విచిత్రములైన వాద్య విశేషములతో, నృత్య గీత వాయిద్యములతో చాలా హాలాహలముగా నుండెను. 2 మంచి స్త్రీలను బలి ఇవ్వాలని యోగిని గణములు తలచిరి. అందుబాటులోనున్న మమ్మలను వధించుట మేలని తలచిరి. మా మెడలకు వేపాకులు కట్టిరి. పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టిరి. చాలా పదునైన కత్తులతో మా శిరస్సులను ఖండించిరి. రక్తధారలు మిక్కుటముగా కారుచుండగా యోగిని గణములు మధోన్మత్తతచే రుధిరపానములు చేయుచుండిరి. మా తలలు ఒకవైపు మండములు మరి ఒకవైపు పారవేయబడి ఉండెను. అయినను మేము సజీవముగా ఉన్నట్లు తోచినది. శరీరం అంతటను విపరీతమైన మంటతో బాధపడుచుండెను. యోగిని గణములు క్రూరమైన అత్యంత హేయమైన ఈ క్షుద్ర విద్యకు బలైతమని మేము భావించితిమి. ఇంతలో మాకు నిద్రమత్తు ఆవరించను. ఆ నిద్రామయ స్థితిలో అస్పష్ట ఆకారంలోనున్న ప్రకాశము చూచితిమి. ఆ ప్రకాశం మాకు దగ్గరవుతున్న కొలదిని యోగిని గణములు గాలిలో కలిసిపోయినట్లు అనుభవమైనది. మా శిరస్సుల మండలంలో తిరిగి అతికించబడినవి. వర్షాకాలం ఒకటి వలన మేము 2-3 ఘడియల కాలమునకు ముందు మేము మామూలుగానే నిద్ర నుండి లేచితిమి. మాకు కోకలు రైకిలు ఉండెను. మా స్త్రీ లక్షణములు అదృశ్యమవసాగెను. మాలో పురుష లక్షణములు తిరిగి పుంజుకున్నవి. అగ్నిలో రాత్రి దగ్ధమైన ఆ వస్త్రముల స్థానే పురుషులు ధరించు కొత్త వస్త్రములు అచ్చట ఉన్నవి. మేము స్నానపానాదులను చేసి ఆ నూతన వస్త్రములు ధరించితిమి. ఇంతలో మాతో మరి ఒక బాటసారి కలిసెను. అతడు, అయ్యలారా, నిన్న రాత్రి మీరు చూచినదంతయును ఒకానొక విధమైన యోగ ప్రక్రియ. ఇది అత్యంత రహస్యమైన యోగ ప్రక్రియ. మీ శరీరంలో స్త్రీ తత్వము పరిశుద్ధం చేయబడినది. ప్రతి శరీరంలోనూ స్త్రీ పురుష సత్వములు 2 ఉండును. ఈ 2 శుద్ధి అయిన కానీ యోగశక్తి విశ్వ చైతన్యము నుండి ప్రవహించదు. మీ శరీరంలోని విశ్వ చైతన్యము నుండి అవసరమైనంత మేరకు శక్తి ప్రవహించుండును. ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యములు లేవు. ఇది ఈ 2 తత్వములకును ఆధారముగాను అతీతముగాను ఉండును. వీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దయ వలన యోగిని గణముల అసాధారణమైన యోగ ప్రక్రియ వలన అనుపమమైన కరుణను పొంది ఉండిరి. ఎంతో కష్టమున గాని తెరుచుకొనని సుషుమ్న మార్గము తెరుచుకొనబడినది. ఇంతకంటే మీకేం కావాలేనో? ఇంతట మహద్భాగ్యము మీకు కలుగుటకు శ్రీచరణుల చర్మపాదుకులు మీ దగ్గర ఉండుటే కారణము. చర్మపాదుకులు చైతన్యము నుండి మీరు విడుదలై చైతన్య ప్రవాహ రూపమైన దివ్యత్వంతో అనుసంధానం చెంది ఉన్నారు. శ్రీపాదుల వారి లీలలు వారికే ఎరుక అని చెప్పాను. శ్రీపాద వల్లభులకు జయము జయము. 37వ అధ్యాయ పఠనం వల్ల జీవితము అర్థము లేకుండా నడిచినప్పుడు ఈ అధ్యాయ పఠనం చేస్తే అదే ఫలితం ఉంటుందండి. 38వ అధ్యాయం చదువుతానండి. బగళాముఖి ఆరాధన వివరణ. మేము పీఠికాపురమునకు ప్రయాణము
దారిలో ఒక బైరాగి తారాసపడెను. అతడు ఒక రావి చెట్టు మొదలైన కూర్చొని ఉండెను. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. మేము వచ్చినంతలో అతడు, మీరు శంకరభట్టు ధర్మగుప్తుల వారు కదా అని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకొనుడు, మీ వద్ద శ్రీపాదుల వారి చర్మపాదుకలు ఉన్నవి అని అడిగాను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మపాదుకలు నాకు ఇచ్చి నా వద్దనున్న కాలనాగు యొక్క మణిని స్వీకరింపుడు అని మేము సరే అంటిమి. దానిలో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రము రాయ సంకల్పంలో నుండగా వారి జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలోనూ జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్పు శ్రీచరణుల భక్తులు నాకు తారాశిల్లుచుండిరి. దీనికి కారణమేమి ఉండనా అని ప్రశ్నించింది. దానికి ఆ బైరాగి, శ్రీపాదుల వారు ఆది భైరవి ఆది భైరవుల సంయుక్త స్వరూపం. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారి కంటే భిన్నుడు కాదు. వారు మహాకాల స్వరూపము. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమై ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపమును పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగానున్న ఏ జీవికిని సాధ్యము కాదు. దేశకాలములతో ఆడుకొనుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాస క్రమం, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నియును వారి అధీనము. మహాపండితులని గర్వించు వారిని త్రుటిలో వారి అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానమని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారిని అవతార పురుషునిగా సాక్షాత్తు దత్తప్రభుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధము కావలెను. ఎంతో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపా కటాక్షములు కలిగిన ఎడల ఈ సాధారణ నియమములను అతీతముగా వారు భక్త సంరక్షణము చేయుచుందురు. వారు క్షణక్షణ లీలా విహారే. శ్రీపాదుల వారి దివ్య చరితామృతమును అధ్యయనము చేయు వారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస క్రమం జరుగుచుండును. అందువలనే వారి జీవితమునందలి ఒక్కొక్క సంవత్సరంలోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియజేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియజేయబడుటయు వారి దివ్య లీలలో అంతర్భాగం. వారు కేవలము ఒక్క భూగోళం యొక్క వికాసం కొరకే అవతరించిరనుకొనుట పొరపాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమును సృష్టి స్థితి లయములు అందుచుండును. వాటిలోని పరిణామ క్రమమంతయును సదా వారి హస్తగతమై ఉన్నది. వారి దివ్య నేత్రములు గొలకల మధ్య కోటాను కోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములు పొందుచుండును. ఇదియే వారి నిజతత్వం. అసలు నిరాకారముగా ఉండి ఆ పరతత్వము అవ్యక్తమునందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని మహాతత్వమును నరాకారమున పీఠికాపురంలో అవతరించుటే ఒక దివ్య లీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతమెక్కడిది. వేదములు కూడా వారిని గురించి వర్ణించి మౌనం వహించినవి. వారి యొక్క జ్ఞానం అనంతము, వేదముల జ్ఞానం పరిమితము. వారి శక్తి అనంతము, కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందును ఉందురు. వారి సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహా అనంతము. బగళాముఖి ఉపాసన. నేను వాస్తవమునకు బగళాదేశీవాసిని. నేను బగళాముఖి ఆరాధకుడును. ఆమె దశమహావిద్యలలో ఒకటి. వ్యష్టి రూపంలో శత్రునాశనము కోరువారు ఈ దేవిని ఆరాధించెదరు. సమిష్టి రూపంలో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా బగళాదేవియే. ఈ దేవి ఆరాధన వలన వాక్సిద్ధి కలుగును. అనగా మనోవాక్కాయ కర్మలయందు ఏకత్వం వహించి ధర్మబద్ధమైన జీవితం గడుపువారు వారి ఏ మాట పలికినను అది సత్యమే తీరును. వాక్కునకు కూడా పరా పశ్యంతి మధ్యమ అని భేదములుండును. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేయనట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చినది. జీవులకు వచ్చిన సంకటములను గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడయ్యాడు. అప్పుడు అతడు తపస్సు చేయగా శ్రీ విద్యా మహాదేవి బగళాముఖి రూపమును ఆవిర్భవించి శ్రీమన్నారాయణకు దర్శనమిచ్చి విధ్వంసము సృష్టించడి ఆ తుఫానును స్తంభింపజేసినది. ఆమెను వైష్ణవి దేవిగా కూడా కొందరు భావించెదరు. మంగళవారం నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయమున ఈమెను ఆవిర్భవించినది. ఈమె స్తంభన శక్తి రూపిణి. అందువలనే ఆదిత్య మండలము నిలబడి ఉన్నది.
అదే విధముగా స్వర్గము నిలబడి ఉన్నది. ఇహలోక సుఖములను పరలోక సుఖములను ఆమె ప్రసాదించగలదు. సాధకుని జీవితంలో అల్లకల్లోలమును లేపడి దుష్ట శక్తులను, దురదృష్టమును కలిగించడి అందశక్తులను అనగా చీకటి శక్తులను ఆమె స్తంభింపజేసి సాధకుని పురోగతిని అభయదానమును కలిగించును. ఈమెను పగళముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్భానుముఖి అనియు పిలిచెదరు. అసలు సర్వప్రథముగా బ్రహ్మదేవుడు బహళ మహావిద్యోపాసన చేశాడు. ఆ మహాదేవిని బ్రహ్మదేవుడు బాలారూపము దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవములు అను వాటికి శ్రీకారం చుట్టాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తరువాత ఈ బగళాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. తరువాత పరశురాముడు కూడా ఈ దేవుని ఉపాసించాడు. నేను తీర్థయాత్రలను చేయుచు పీఠికాపురంలో వచ్చి తిని శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానమును దర్శించి తిని అంతటా ముద్దులు మూటగట్టు బాలకుని గాంచి తిని అని చెప్పాను. ఆ బాలకుడు నాతో పోయి, నీవు బగళాదేశం నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలం నుండి ఈ మధ్యకాలం వరకు ఇదే ఆలయంలో స్వయంభూదత్తుడనడి పేర బందీనై ఉంటిని. నాకు తీవ్రమైన ఒక్కపోయిచున్నది, ఊపిరాడుట లేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలనని కోరితిని. అందులకు వారు నిరాకరించిరి. గత్యంతరం లేక నేను బయటికి వెళ్ళిపోయేదనంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నేను వెళ్ళగొట్టితమనేది. అందుచేత నేను బయటికి వచ్చి స్వల్పకాలమైనది అనెను. వారు నాకు మాటల అంతర్యం బోధపడలేదు. నాకు వారు సాక్షాత్తు దత్తప్రభు అనియు, వారికి తగిన విధముగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరుపుట్లేదనియు, అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణమున కర్మరులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానేకపోవటం వలనను, దీన దళితులను హత్యకొన్న వారిని రక్షించుటకు దత్తప్రభులు వారే స్వయంగా అవతరించిరనియు నాకు అర్థమయ్యను. నేను వారిని నా ఇష్ట దేవతారూపును దర్శనమిచ్చి నన్ను ధన్యుడు మనరింపుడని కోరితిని. ఆ మహాప్రభు మందహాసం చేసిరి. నేను బగళ మహాదేవిని దర్శించి తిని ఆ మహా తేజస్సును ఈ చర్మచక్షులు చూడజాలవు. నేను మూర్ఛపోయి తిని. అచటనున్న కొంతమంది దయగలవారు నన్ను అక్కడనే ఉన్న ఒక చెట్టు నీడను చాపవేసి పడుకుండబెట్టిరి. వాస్తవం నాకు వచ్చినది మూర్ఛ కాదు. వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచు అష్టదినముల పర్యంతము నేను అట్లే ఉంటిని. నాడీ చలనములు, హృదయ స్పందనములు లేదు. ఊరిలోని వారు నా స్థితి ఏమియో తెలియరాకుండెను. బైరాగి విషయం. నా విషయమును పీఠికాపురంలో గగ్గోల పుట్టినది. ఎవరో బ్రాహ్మణ బైరాగి ఒకడు కుక్కుటేశ్వర ఆలయంలో ప్రవేశించిననియో, అతడు స్వయంభూదత్తుని దర్శించిననియో, అతడు క్షుద్ర మాంత్రికుడనియో, క్షుద్ర శక్తిని కుక్కుటేశ్వరుని మీద స్వయంభూదత్తుని మీద ప్రయోగించుటకు సమకట్టిననియు, అర్చక స్వాములు నియమనిష్టల వలన కుక్కుటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణతనందుకు అట్లే నిలిచి ఉండిననియు, అందుచేత వ్యతిరేక ఫలితమునిచ్చు ఈ బైరాగి మూర్ఛపీడితుడై నాడీ స్పందనలు హృదయ స్పందన లేక పడి ఉన్నాడని ప్రచారం ఊపందుకొనెను. సాధారణంగా వదంతులు క్షణములో వ్యాపించును. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడ జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్య అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వారి వీధి కంటేనూ బహుచతురులు. ఇచ్చట జరుగు విషయములన్నీను వారికి బహు వినోదముగా ఉండెను. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురంలో ఘనత పెరిగిపోయాను. వారి నియమనిష్టల వలన క్షుద్ర మాంత్రికుడు మూర్ఛితుడే శవం వలె పడి ఉండిననియు, వారి నాశ్రయించుట వలన సమస్త అరిష్టములు తొలగిపోవుననియు, వారి చేత విశేష పూజలు చేయించినడల యథోధిక శ్రేయస్సు కలుగుననియు ప్రచారం ఒకటి బయలుదేరాను. అర్చక స్వాములచే పూజలు ఆరంభించబడెను. బ్రాహ్మణోత్మునకు భూరి సంభావన ఇవ్వబడుచుండెను. ఇంతలో అర్చక స్వాములతో కలవరం ఒకటి బయలుదేరాను. వారు రెక్కల ముక్కలు చేసుకొని స్వయంభూదత్తుడికి కుక్కుటేశ్వరునికి అర్చనలు చేయుచుండిరి. అందువలన వారికి బహువిధములైన స్వయంపాకములతో సహా భూరి దక్షిణలు ఇవ్వబడుచుండెను. అయితే ఇంటికి తెచ్చుకుని ధనమును వారి పెట్టెలో పెట్టుకుని ఉండుట తెల్లవారుసరికి అది మాయమవుచుండెను. అర్చనలు చేయుటకు ఒప్పుకొనుట వలన విధిగా చేయవలసియే ఉండును. అయితే వారు సంభావన ధనములు
మాత్రము మాయమవుచుండును. అంతేకాక బహువిధముల స్వయం పాకములు చాలా సమృద్ధిగా ఇవ్వబడినవి. బ్రాహ్మణులు తాము ఇదివరకు తినని దాంటికి ఎక్కువ రెట్లు భోజనం చేసినను వారు చాలా నీరసముగాను అలసటగాను అగుచుండేది. ఒకవైపు నీరసము మరి ఒకవైపు ధనము అదృశ్యమొకటి మిక్కిలి వింతగా ఉండెను. విషయములు ఈ రకముగా జరుగుచున్నవను వారు యథార్థమును వచించిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితుల్లో పడెదరు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టలు కలవారనియో గొప్ప మంత్ర తంత్ర శాస్త్రవేత్తలనియో ప్రచారంలో ఉండు సమయమున వారే ఈ విధముగా యక్షిణీ ప్రభావము లోనే అనే విషయం బయటకు పొక్కినచో ఉన్న మర్యాద కాస్త పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవరును చెప్పకుండా ఈ విషయమును వారి మనసులోనే దాచుకొని ఉండేది. మూర్ఛితుడైన బైరాగిని చచ్చి ఉన్నాడో బతికి ఉన్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనం చేయవాలని నిర్ణయించరి. ఈ విషయమును శ్రీ బ్యాపనార్యుల వద్ద నుంచరి. అంతటా బ్యాపనార్యుల వారు బైరాగి శరీరం పరీక్షించి ఇతడు మరణించలేదనియో మూర్ఛను కూడా పొందలేదనియో ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడనియో తేల్చెప్పిరి. బాపనారుల మాటను ఖాతరు చేయకుండా ఈ బైరాగిని దహనం చేసిన ఎడల యక్షిణీ దోషం నివారణమవునని కొందరు తలచిరి. మరికొందరు దహనము చేసిన తరువాత బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పిరి. కేవలము శ్రీపాదుల వారి విచిత్ర సంకల్పం వల్ల నా శరీరం దహనించబడలేదు. 8వ రోజున తర్వాత నేను ప్రకృష్టుడైనాను. శ్రీపాదుల వారు దివ్య శ్రీహస్తములతో హస్తమస్తక సంయోగం చేసిరి. నాకు బ్రాహ్మణులు ఎవరునూ భిక్ష నీయనరి. శ్రీ పీఠికాపురంలోని గొల్లవాని ఇంట నాకు నివాసమును భిక్షయు ఏర్పాటు చేయబడినది. నేను కులమును పాటించకపోవటిచే గొల్ల అందరూ నాకు చాలా ఆత్మీయులైరి. ఆ గొల్లలలో ఒక గొల్ల వనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకునేవాడు. అతడు ఒక గొల్ల వాళ్ళందరికీ పెద్ద అగుటయే కాక కులంలో వచ్చే తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించబడేవాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడగుడిచే ఆస్తుల పట్టికలను తయారు చేయుటయు దానిలో వ్రాయబడిన విధానం ప్రకారం పంపకములు చేయుటయు భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములను చేయుటయు మున్నగు పనులు చేయుచుండెను. అందుచేత అతనిని ఆ కులస్తుల వయస్సులో నిమిత్తం లేకుండా పెద్దగా ఎన్నుకొనిరి. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మి పతివ్రత లక్షణములు కలిగి ఉండెను. ఆమెకు ఈ మధ్యనే అనగా 4-5 సంవత్సరాల కిందట వైధవ్యం ప్రాప్తించినది. నేను శ్రీపాదుల వారి మహత్వమును ఎరిగి ఉండుటిచే ఏదో విధముగా శ్రీపాదుల వారితో సంబంధం కలిగి ఉన్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియజేసి తిని. ఇంతలో వెంకటప్పయ్య శెష్టి గారికి ఇంటనున్న ఆవు ఒట్టిపోయాను. అందుచేత శెష్టి గారింటికి లక్ష్మి పాలను తెచ్చడిది. శెష్టి గారి ఇంటికి శ్రీపాదుల వారు వచ్చేవారు. అమ్మమ్మ నాకు ఆగలేగుచున్నది అని అడగకే మహాలక్ష్మి సమానులైన వెంకట సుబ్బమాంబ గారు వేడి పాలన కాచి శ్రీపాదుల వారికి ఇచ్చడిది. అంతేకాకుండా మేగడ వెన్న కూడా ఇచ్చడిది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చినప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలాగుచున్నదని చెప్పి వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరి కాసిని పాలు తెమ్మని మరికొంచెం పాలను తెచ్చినట్లా తమ ఇంట్లో పాలు తగ్గిపోవు తాను నీళ్ల మధ్యకు తాగవలసి వచ్చును. అయినను త్యాగశీలైన లక్ష్మి తన త్రాగుటకు దాచుకున్న పాలను కూడా శెష్టి గారింటికి అమ్మచొచ్చును. ఆలయంలో పూజాధికములు 10 రోజులు జరిగినవి. బ్రాహ్మణులకు భూరి సంభావనలు ఇవ్వబడినవి. అయితే యక్షిణీ ప్రభావన మహాశూన్యం మిగిలినది. స్వయం పాకములు భూరి పరిణామంలో ఇవ్వబడినవి. అయితే బ్రాహ్మణులు బలిష్ఠులగుట వదులు నీరసముతో కృషించిరి. పురాణ పండితుని కథ. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనం చేయ పండితుడు ఒకడు వచ్చెను. కుటేశ్వర ఆలయంలోకి బయటనున్న విశాల ప్రాంగణంలో పురాణ ప్రవచనం ఏర్పాటు చేసిరి. పురాణములన్నీను శూద్రుల కోసం కానీ మా వంటి బ్రాహ్మణోత్తముల కోసం కాదని, మాకు తెలియని పురాణములు ఏమీనూ లేవని బ్రాహ్మణోత్తములు చెప్పిరి. శ్రీ బాపనారుల వారును సృష్టి గారును వర్మగారును తమ వంతుగా కొంత ధనము పురాణం చెప్పు పండితులకు ఇచ్చేదమనేది. శూద్రులు అందరూ పురాణ ప్రవచనములకు వచ్చుటకు అంగీకరించబడిన. అప్పుడు శూద్రులు ఆ పురాణము చెప్పు పండితులకు సంభావనలు ఇవ్వచ్చునని దండోరా వేయబడిన. బ్రాహ్మణులో కొందరు శూద్రులు పురాణ పండితులకు ఇచ్చి సంభావనలు సగభాగము బ్రాహ్మణ పరిషత్తులకు ఇచ్చి సగభాగం అతడు తీసుకొనవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనారుల వారు దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందరూ. మీరు పురాణ ప్రవచనము కూడా చేయనంటరి, పైగా కష్టపడి ప్రవచనము చేయ పండితుని కష్టార్జితమును కూడా హరించుచుండిరి. మీరు ఈ ప్రవర్తనను
ఆలోచన విధానాన్ని మార్చుకునే నడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలు అనుభవించవలసి వచ్చును అని వారిని మందలించింది. వచ్చిన పురాణ పండితులకు బాపనారులేంట భోజనం ఏర్పాటు చేయబడినది. పురాణ ప్రవచనమునకు ముందు లక్ష్మి పాలు కాచి వారికి ఇచ్చిచుండెను. ఆ పాలను తాగి అతడు పురాణ ప్రవచనము మొదలుపెట్టువాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వ హృదయాంతర్వర్తి కనుక వారికి తెలియనిది లేదు. ఈ పురాణ పండితుడు మహాజ్ఞాని, మహాయోగి. అతడు తన యోగ శక్తి వలన తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కనుగొనగలిగాను. ఆ రూపంలో చైతన్యమును తనలోనికి ఆకర్షించుకొనెను. అతడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారి ఇంట ఉన్న 4-5 నెలల పసి బాలులో తన ఆత్మ కనుగొనెను. లక్ష్మి తనకు పాలు ఇచ్చు సందర్భమున ఆమెను యోగ దృష్టితో చూడగా తన ఆత్మీయ లక్ష్మి మరుజన్మము లక్ష్మికి భర్తగా ఉందని తెలుసుకొనను. అనగా ఆ పసిబాలుడే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్త కాగలడని తెలుసుకున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నీను మూలతత్వమునున్న ఆ పండితుల్లో ఇదివరకే ఐక్యమై ఉన్నవి. తన యొక్క శక్తి రూపములు ఏమైపోయాయో అని యోగ దృష్టిలో చూడగా తన స్త్రీ రూపములకు మూలతత్వము లక్ష్మి అని గ్రహించను. అంతేకాక తన యోగ స్త్రీ శక్తి తత్వములన్నీను లక్ష్మిలో లీనమైపోయి ఉండుటచే అని గమనించను. లక్ష్మికి తన భర్త యందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరమును విడిచిపెట్టి రాలేదని ఆమె అర్థమయ్యను. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపము తనకు పక్కనే నిలిచిని ఉండుటను గాంచెను. విరజా నదిని దాటుటకు గోదానము చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరజా నదిని దాటించి క్షేమముగా భూలోకమున మరొక గోవుగా జన్మించినని తెలుసుకొనెను. కారణమేమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైనది. విరజా నదిని దాటిన లక్ష్మి యొక్క భర్త చైతన్యము తన మూలతత్వమైన పురాణ పండితులో లీనమై ఉన్నదనే విషయము సర్వజ్ఞైన శ్రీపాదుల వారికి అవగతము. అయితే ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ రుణానుబంధములను పూర్తి చేసుకుని వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కర్మలను కూడా తన యోగశక్తి వలన హరింపజేసుకుని పరమేశ్వరునిలో ఐక్యమని నిర్ణయించుకొనెను. పీఠికాపురంలోకి వచ్చాను. ఒకవేళ ఆ పండితుడు ఆ విధముగా పరమేశ్వరుల్లో ఐక్యమైపోయినచో నెలల బాలకులుగా ఉన్న బ్రాహ్మణ జమీందారీ పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరు జన్మమున రావలసిన భర్త. కావున లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకుని మరు జన్మ అవతరించినప్పటికీ తన భర్తగా రావలసిన బ్రాహ్మణ బాలుకు మరణించడం వలన తన బ్రహ్మచారిణిగానే మాత్రమే జీవించి మరణించవలెను. కానీ లక్ష్మికి మరు జన్మను పొందవలనని అన్నటి కాంక్ష తీవ్రముగా ఉన్నది. అందువలన శరీరపాతానంతరము చైతన్య స్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తన భర్త నెలల బాలుకుడుగా ఉన్న జమీందారీ పాపడగా పెరిగి పెద్దవాడై తీరవలెను. లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండానే ఆమె అర్ధనారీశ్వర యోగమును అనుష్ఠించినది. ఇది అంతేను శ్రీపాదుల వారి లీల. పురాణ ప్రవచనం నాటకం ముగిసినది. శూద్రుల నుండి పండితునికి సంభావన స్వీకరించెను. లక్ష్మి శూద్ర కులమును జన్మించినది. శూద్ర సంబంధం స్వీకరించినచో శూద్రులతో తన కర్మబంధములు తెగిపోయి తీరునని పండితులు భావించను. ఇంకను ఏమైనా రుణానుబంధములు కలిగి ఉన్నడల వాటిని యోగాగ్నిలో దగ్ధము చేయదలచను. బాపనారులేంట భోజనం చేయటం వలన తన బ్రాహ్మణ జన్మకు సంబంధించిన రుణానుబంధం తీరిపోవాలని భావించను. ఆ మహాయోగి సంభావన ఇచ్చు నిమిత్తం బాపనారులలోనికి ఎగిరి ఇంతలో లక్ష్మి బాపనారుల ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈయనటికే జన్ను పాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదుల వారిని చాలా భక్తి శ్రద్ధలు. బాపనారుల పండితులు సంభావన ఇచ్చని. పండితుడు తాను వెళ్ళదననియో సెలవిప్పించవలసిందనియో కోరెను. శ్రీపాదుల వారు అందరూ నీకు సెలవిచ్చుండ్రి, కేవలం 2 మాత్రం సెలవిచ్చుటకు నిరాకరించున్నారు. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్చబడినది మొదలైన విషయములు ఒకసారి రామ్ అనుకున్నది. ఈ పీఠికాపురం నుండి నీవు కదులుటకు వీలు లేదు అనెను. బ్రాహ్మణుడు కొంచెం కలవరపడెను. శ్రీపాదుల వారు దత్తావతారులను ఇదివరకే వినియుండెను. శ్రీపాదుల వారు బ్రాహ్మణునితో, నాయన, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవించినది. ఈమె చనిపోయిన తరువాత ఈమె గతి ఏమి కావలేను. నీవు జ్ఞాన రూపము బ్రాహ్మణుడుగాను, అజ్ఞాన రూపము లక్ష్మి భక్తువైన గొల్లవానిగాను జన్మించితివి. లక్ష్మి గొల్లవాని రూపంలో ఉన్న నీతో కష్టసుఖములను పంచుకున్నది. నీ యొక్క గొల్లవాని రూపము ఉన్న చైతన్యమును విరజా నదిని దాటించి వచ్చిన గోమాత
తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగి వచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దనే నిలుపుకొన్నది. గొల్లవనిత రూపమున ఉన్న ఈ చైతన్యము కొద్ది సంవత్సరం తరువాత శరీరం పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యంలోనికి మారగలదు. అనగా ఈమె గొల్లవానిత రూపంలో ఉన్న బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపంలో ఉన్న గొల్లవానివి. నీ కర్మ సంబంధములు నాకు బాగుగా తెలియను. పద్మావతి దేవి స్వరూపముడైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణుడిగా రాబో ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించి తిని, ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమును దాచి ఉంచి తిని, బంగారంతో సంబంధం తెగిపోయిన ఎడల భార్యకు భర్త సంబంధం తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమును ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణములను దాచి ఉంచితిమి. నేలల బాలకులుగా ఉన్న నీ చైతన్యం ఉపసంహరించుకున్నచో ఏ అసురుడైనను ఆ శరీరం స్వాధీనం చేసుకొని అకృత్యములు చేయవచ్చును. అందువలన ఈమె నుండి సువర్ణధానమును స్వీకరించి రుణానుబంధమును కర్మబంధమును ఉపసంహరించుకొనక ఇంకను నిలుపుకొని మరు జన్మమున ఆదర్శ దంపతులే నా భక్తులే ధరించదురు కాక అని చెప్పి దీవించిరి. నాయనలారా, ఈ విధముగా ఈ నెలల బాలుడు బ్రాహ్మణ బాలుడుగా పెరిగి పెద్దవాడగును. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్యగును. శ్రీపాదుల వారి లీలల అద్భుతములు. శ్రీపాదుల వారికి జయము జయము. 38వ అధ్యాయ పఠనం వల్ల ఆత్మస్థైర్యం కలిగించుటకు ఈ అధ్యాయ పఠనం ఎంతో ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఈ అధ్యాయాన్ని శ్రవణం చేసి అదే ఫలితాన్ని పొందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కుకింగ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. దాన్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.